అందరికీ జై శ్రీరామ్. తెలంగాణ ప్రజలకు ఒక రకంగా శుభవార్త చెప్పవచ్చు. ఎందుకంటే రాబోయే రోజుల్లో చేయూత పింఛన్లు మీకు మంజూరు చేయడానికి రేవంత్ రెడ్డి సర్కారు మొన్న క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకుందట. దాని మీద కొన్ని నిబంధనలు కూడా విడుదల చేసిందట. నిబంధనలు ఏంటి, నిజంగా వాళ్ళు ఏం చేయబోతా ఉన్నారు, మీరు ఖచ్చితంగా ఈ అర్హతలకు లోబడి ఉంటేనే మీకు పెన్షన్ల పెంపు అనేది జరగబోతా ఉంది అని మాట్లాడుకున్నారట. మరి అది ఏ రకంగా ఉంది, ఏం కాదు అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకుందాం. తెలంగాణ ప్రజలారా వీడియోను ఎండ్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నా. మాట్లాడే విషయంలో వాళ్ళు ఇచ్చిన అప్డేట్లో మీకేమనిపించింది అనేది కామెంట్ చేయాలి. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి మనం ఏమైతే పొందుతూ ఉన్నాం అనేది మనం తెలుసుకోవాలి. అలాగే చేయూత పింఛన్ల గురించి మాట్లాడే మంత్రులు ఏ అర్హతలు ఉన్నాయి, మనకు ఎన్ని అర్హతలు, ఒక పింఛన్ని పొందాలంటే ఎన్ని అర్హతలు పెట్టారో మీరు చూస్తే నిజంగా దండం పెడతారు. అది మాత్రం పక్కా. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. అయ్యో, రేవంత్ సర్కారు మరో శుభవార్త. ఒక్కొక్కరికి నెలకు 4,000, వాళ్ళకైతే 6,000 ముహూర్తం ఫిక్సు. రేవంత్ రెడ్డి సర్కారు మరో శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతా ఉంది. తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి పథకాల్లో ఆసరా పింఛను కూడా ఒకటి. గతంలో వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు నెలకు 2,000 తీసుకుంటా ఉంటే ఇప్పుడు దివ్యాంగులు 4,000 తీసుకుంటా ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ 2,000 పెంచి హామీ ఇచ్చింది. ఇప్పటి వరకు అమలు చేయలే. కాగా పెంచిన డబ్బులతో ఆసరా పింఛనని పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉందట. కసరత్తులో ఇవి అర్హతలు నాయన. ఇవి ఎమ్మెల్యే ఇవాళ ఒక అజరుద్దీన్ అనే ఎమ్మెల్యే మీకు తెలుసు, అందరికీ తెలుసు. ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నాడు. ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయి, బెయిల్ మీద తిరుగుతూ ఉన్నాడు బయట. బెయిల్ మీద తిరిగేటోనికి ఇవాళ ప్రమాణ స్వీకారం మంత్రిగా తెలంగాణ 33 జిల్లాల ప్రజల మీద క్యాబినెట్ సమావేశం జరిగే మంత్రివర్గంలో ఒక నేరస్తుడు కూడా ఉండబోతా ఉన్నాడు. ఇంకా ఎంతమంది వాళ్ళందరూ నేరస్తులు కాకపోతే సత్యపూసలు గారు, కానీ నేరస్తునికి కూడా ఈరోజు అంటే బెయిల్ మీద ఉన్నోనే క్యాబినెట్లో తీసుకుంటా ఉన్నారు. కానీ ఈడ వృద్ధులకు, వికలాంగులకు, దివ్యాంగులకు, వాళ్లకు, వీళ్లకు, రైతులకు రైతు భరోసా, పంట నష్టపోయిన మనం ఈరోజు మోందా తుఫానుకు పంట నష్ట పరిహారం చెల్లించాలంటే అర్హతలు చూద్దాం ఒకసారి. చేయూత పథకానికి అర్హతలు ఏంటి? చేయూత పథకానికి దరఖాస్తు చేసుకునే ఆయా కేటగిరీల వారికి ప్రకార నిష్ఠ అర్హతలు కలిగి ఉండాలి. అవి ఇవే టక్క అన్ని చూసుకుందాము. వృద్ధాప్య పింఛన్ అర్హతలు: వయసు 57 ఏళ్ళు అంతకంటే ఎక్కువ ఉండాలి. తెలంగాణ రాష్ట్ర నివాసి అయి ఉండాలి. ఇక ప్రభుత్వ పింఛన్లు ఏది పొందకూడదు, అదొకటి అర్హత. ఖచ్చితంగా వృద్ధులు అంటే ఇది ఎమ్మెల్యేలకు సంబంధించిన అబ్బాయిలకు కూడా అదే అర్హతలు పెట్టాలి. ఖచ్చితంగా ఎమ్మెల్యేలుగా గెలవాలంటే మరి వాళ్ళకు కూడా అర్హతలు ఉండాలి. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయాలంటే మడ్డలు చేసి భూములు కబ్జాలు చేసి వాళ్ళని వీళ్ళని దోసుకొని జైలుకు పోయిన వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు కావద్దు, ముఖ్యమంత్రులు కావద్దు. మీకు అర్హతలు అది, కానీ మాకు అర్హతలు కావాలి. సరే చూద్దాం. ఇక మీరు సాగుతుంది కదా 2 సంవత్సరాల దివ్యాంగుల పింఛన్కి అర్హతలు. రెండవది దివ్యాంగుల పింఛన్ అర్హతలో చూద్దాం. వైకల్య శాతం 40 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. సంబంధిత వైద్య ధృవీకరణ పత్రం ఉండాలి. వయసు నిబంధనలు లేదు. వయసుతోటి సంబంధం లేకుండా వైకల్యం ఉన్న ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర నివాసి అయి ఉండాలి. దరఖాస్తుదారుడు ఇతర ప్రభుత్వ పింఛన్ పథకాలు పొందకూడదు. లబ్ధిదారులు పింఛన్ పథకాలను తద్వారా లబ్ధి పొందుతూ ఉండకూడదు. ఒక అర్హత, ఒక వికలాంగుడు పింఛన్ పొందాలంటే ఇన్ని అర్హతలు: సదరం సర్టిఫికేట్ బరాబర్ ఉండాలి, తెలంగాణ వాసి ఉండాలి, బరాబర్ అంగవైకల్యం ఉండాలి, అలాగే ప్రభుత్వ పింఛన్ ఏది పొందకూడదు. ఆ రకంగా ఉంటేనే ఈయన పింఛన్ తీసుకోగలుగుతాడు. మీరేమో గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్మెంట్ కాగానే అటు ఎంప్లాయీస్ రిటైర్మెంట్ పింఛన్ తీసుకుంటాడు, ఇటేమో వృద్ధాప్య పింఛన్ తీసుకుంటాడు. అది ఏ లుచ్చగాడు లంచం తీసుకొని చేసిన పింఛన్లు. సరే, అదొకటి ఉందా? ఎమ్మెల్యేలు ఎంపీలకు సెంట్రల్ గవర్నమెంట్ పింఛన్ ఇస్తూ ఉంటుంది. ఎమ్మెల్యేగా రిటైర్మెంట్ అయితే మళ్ళీ మీరు లోకల్ పింఛన్ తీసుకుంటూ ఉంటారు.
రెండు పింఛన్లు తీసుకుంటూ ఉంటారు. మీకు ఏ అర్హత లేవు. ఎమ్మెల్యేలుగా గెలిచిన ప్రతి ఒక్కరూ నిజంగా మీ ఆస్తులు ఏదైతే మీరు ఎమ్మెల్యే అఫిడవిట్ ఎలక్షన్ కమిషన్కు మీరు ఇచ్చేటువంటి ఫస్ట్ ఎమ్మెల్యే నామినీ పత్రంలో మీ అఫిడవిట్లో బరాబరి మీరు మీ ఆస్తుల వివరాలు అర్హతలు బరాబర్ చేర్చిర్రా. మన కళ్ళ ముందటనే బెయిల్ మీద వచ్చిన వానికి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వము క్యాబినెట్లో మంత్రిగా తీసుకుంటా ఉన్నది. మీకు సిగ్గుపోతలేదేమో కానీ మాకు అందరికీ సిగ్గుపోతూ ఉన్నది. ఒక క్రిమినల్ బెయిల్ మీద బయట తిరిగేటోడు తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద నిర్ణయాలు తీసుకుంటాడా? ఆయనకి కౌలు రైతుల గురించి తెలుసా, రైతుల గురించి తెలుసా, వృద్ధుల గురించి తెలుసా, ఎవరి గురించి తెలుసు? తెలంగాణ ఎన్ని కులాలు ఉన్నాయి, ఎన్ని కుల వృత్తులు ఉన్నాయి? తెలంగాణ రాష్ట్రంలో కుమ్మరి, కమ్మరి, చేనేత, వడ్రంగి, వీళ్ళు వాళ్ళు గొర్రు కాస్తోళ్ళు, గొల్లదాంట్లు ఎంత, కుర్మోళ్ళు ఎంత, బీసీ వర్గంలో ఎన్ని కులాలు ఉన్నాయి? ఆ మంత్రి క్యాబినెట్లో వచ్చే అజారుద్దీన్ గారికి తెలుసా? చెప్పాలి. ఎందుకంటే మాకేమో గిన్ని అర్హతలు, మీకేం అర్హతలు ఉండయి. ఇంకా చూసుకుంటే నాయనలారా, ఇగో వితంతువులు పింఛని అర్హతలు. వితంతువు పింఛని తీసుకుంటే వాళ్ళు వితంతువు అయ్యే ఉండాలి. వితంతువు అయితేనే గారు నాయన పింఛని. భర్త మరణ ధృవీకరణ పత్రం ఉండాలి. తెలంగాణ రాష్ట్ర నివాసి ఉండాలి. సరిగా చూసినాం. కానీ ఒంటరి మహిళ పింఛని అర్హతలు 18 ఏళ్ళు వయసు అంతకంటే ఎక్కువ ఉండాలి. ఎవరి మద్దతు లేని కుటుంబ పోషణ బాధ్యత కలిగి ఉండాలా. ఆ మహిళలు దీనికి అర్హులు. తెలంగాణ రాష్ట్ర నివాసి ఉండాలా. ప్రభుత్వ పింఛన్లు ఏవి పొందకూడదు. అదన్నట్టు కథ. ఈడ ఇంకా రెండో చూపిస్తా. బీడీ కార్మికుల గురించి మాట్లాడాలి కొద్దిగా. పాపాలు ఎంత బాధపడతా ఉన్నారు. ఈరోజు మన వీడియో చూసేలల్లా లక్షల మందుల్లో చాలామంది బీడీలు చేసుకునే అక్కాయిలను కూడా ఉన్నారు. వాళ్ళ గురించి మాట్లాడుకుంటే ఎంత అంటే, ఇగో 5వది వాళ్ళది బీడీ కార్మికుల పింఛన్లకు అర్హతలు. వాళ్ళ వయసు 18 ఏళ్ళ కంటే ఎక్కువ ఉండాలి. గుర్తింపు పొందిన బీడీ పరిశ్రమలో కార్మికురాలుగా పనిచేస్తూ ఉండాలి. ఇక ఇది తెలంగాణ రాష్ట్ర నివాసి ఉండాలి. ఇది కానీ ఈడ మాట్లాడుకుంటే తెలంగాణలో ఉన్నటువంటి బీడీ పరిశ్రమల్లో పనిచేస్తున్న అక్క చెల్లెళ్లకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బీడీ పరిశ్రమల కాంట్రాక్టర్లు, బీడీ పరిశ్రమల్లో పనిచేసే వాళ్ళు ఏమంటారు, వాళ్ళను టేకాదారులు తెలంగాణలో చాలామంది ఆడవాళ్ళను వేధిస్తూ ఉన్నారు అనేది అక్షర సత్యము. తెలంగాణలో ఆడవాళ్ళను వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. ఒకనాడో 2 రోజుల పోరో బీడీ లేరు. వాళ్ళను విపరీతంగా వేధిస్తూ ఉన్నారు అనేది నాకే డైరెక్ట్గా చెప్పినటువంటి కంప్లైంట్ చాలా ఉన్నాయి. పేర్లు, మండలాలు, విలేజ్లు పేర్లతో సహా చెప్పగలుగుతా. మీ ఉద్యోగాలు పట్టుకుని ఊడిపోతాయి. కానీ ఎందుకు? ఇది హెచ్చరిక. వీడియో కనుక చూసుంటే తెలంగాణలో మీరు ఎక్కడ కూడా బీడీల టేకదారులకు ఇది హెచ్చరిక ఖచ్చితంగా. ఆడోళ్ళ మీద దౌర్జన్యంగా అమాయకమైన ఆడోళ్ళ తరపు నుంచి వాళ్ళ బీడీలు కొట్టేసుడు, కడియేసుడు, వాళ్ళకి ఇచ్చే అది తంబాకంటారో ఆకంటారో ఏదంటారో దానికి సంబంధించి వాళ్ళకి ఏదైతే అర్హత ఉంటుందో అది తీసుకుంటారు. ప్లస్ వాళ్లకు రావాల్సిన డబ్బులు ప్రతి మంత్రి ఇవ్వాలి. నువ్వు ఊరికోయినావు రాలేవు, కడి ఎత్తున్నా, నీకు ఇది కడి ఎత్తున్నా, అది కడి ఎత్తున్నాను కాదు, నిబంధనల ప్రకారం ఉంటారు. కానీ అప్పుడప్పుడు వాళ్ళకు కూడా కుటుంబ బాధ్యతలు కూడా ఉంటాయి. టేకాదారులు ఇష్టం వచ్చిన కథలు వాడితే మాత్రం ప్రతి ఒక్కరి మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక రకమైన ఇబ్బంది ఉండంగా కూడా వాళ్ళ ఇంటి బాధలు భరిస్తూ కూడా బీడీలు చేసుకుంటా ఉన్నారు. వాళ్ళకి బీడీలు చేసుకునేటోళ్ళకి ఆశ పెట్టి ఓట్లు వేయించుకొని 2000 4000 ఎత్తా అని ఇప్పటి వరకు నువ్వు చేయలేవు. మళ్ళీ వాళ్ళ అర్హతలు కేటాయించినావు. ప్రజలారా, ఇగో ఇది ఈరోజు తెలంగాణలో పెన్షన్లు పొందాలంటే అర్హతలు ఇవి. ఇంకా దీనికి సంబంధించి పూర్తి వివరాలతోటి కూడా రాబోయే రోజుల్లో వీడియో వస్తూ ఉంటాయి. మీరు కూడా వీడియో చూడాలి. ఇంకోటి నేను ఏం చెప్పబోతా ఉన్నా అంటే, ఇగో ఈ డాక్యుమెంట్స్ గురించి మాట్లాడదాం అనుకున్నా కానీ వీడియో ఎందుకో లెంత్ అవుతా ఉన్నది. వీడియో లెంత్ అవుతా ఉందని అనిపించింది. వీడియో లెంత్ ఏమి అయితే లేదు. సరే, దీని గురించి కూడా మాట్లాడదాం. డాక్యుమెంట్ల గురించి కూడా కొద్దిగా మాట్లాడితే మనలకు కూడా కొంచెం తీరంగా ఉంటుంది వాస్తవానికి ఏం జరుగుతూ ఉంది అనేది. డాక్యుమెంట్స్ ఉండాలి మనకు. బియ్యం కార్డు, బీపీఎల్ కార్డు. బియ్యం కార్డు అంటే ఏంది, బీపీఎల్ కార్డు అంటే ఏంది ఒకటి. రేషన్ కార్డు అంటే ఏంది మరి? ఏంది ఇది? మొత్తానికి ఎర్రిగొర్రెలు కాదు కదా తెలంగాణ పబ్లిక్ అంతా. బియ్యం కార్డు, బీపీఎల్ కార్డు, రేషన్ కార్డు. రేషన్ కార్డులోనే రకాలు ఉంటాయి కానీ బియ్యం కార్డు అని ప్రత్యేకంగా ఉంటుందా? మళ్ళీ
సరే బీపీఎల్ కార్డు ఉంటుంది, ఓకే. రేషన్ కార్డులో బీపీఎల్ కార్డు ఉంటుంది, ఏపీఎల్ కార్డు ఉంటుంది, ఈ రకంగా ఉంటాయి. ఈ రకంగా ఇచ్చే సరే ఇవన్నీ మళ్ళా ఈ కేవైసీ కంప్లీట్ అయి ఉండాలి. దాని గురించి ఇయ్యరు, మనమే తెలుసుకొని చెప్పుకోవాలి. రెండవది ఆధార్ కార్డు అప్డేట్ అయి ఉండాలి. ఆధార్ కార్డు అని మాత్రమే ఇచ్చారు, మరి అప్డేట్ కానీ ఆధార్ కార్డు కూడా తీసుకుంటారా అంటే తీసుకోరు. మళ్ళీ ఆడికి పోయిన తర్వాత పెన్షన్ నీది రద్దు అయిపోయింది, ఎందుకంటే నీ ఆధార్ కార్డు కరెక్ట్ లేదు, డీటెయిల్స్ కరెక్ట్ లేవు. ప్రజలంతా ఆగమాగం చంద్ర గావరగత్ర కావాలి అందుకన్నట్టు. నివాస ధృవీకరణ పత్రం యొక్క నివాస రుజువు. నువ్వు ఏ రాష్ట్రంలో, ఏ జిల్లాలో, ఏ మండలంలో, ఏ గ్రామంలో, ఏ వార్డులో ఉంటున్నావు, నీ ఇంటికి నువ్వు పన్ను కడుతున్నావా లేదా, క్లియర్గా ఉందా లేదా అనేది గ్రామ పంచాయతీ, పల్లెటూరులో అయితే గ్రామ పంచాయతీ, పట్టణాలు అయితే మున్సిపాలిటీ వార్డు నుంచి ఈ ఇంటి నివాస ధృవీకరణ పత్రం రిసిప్ట్ అనేది తీసుకొని పోవాలి. వాళ్ళు కూడా ఇంత లంచం దొబ్బుతారు, అటుగానే ఇస్తారా? ఆడ కూడా ఇదే కథ, ఇది ఇవ్వాలంటే. ఇక చూసుకుంటే చికిత్స రుజువు మరియు బిల్లులు. ఇవి ఇవ్వలికంటే కండరాల వ్యాధితో బాధపడుతున్న వారు, దివ్యాంగులు, వీళ్ళు వాళ్ళందరికీ సంబంధించి ఈ యొక్క హాస్పిటల్కు చికిత్సకు సంబంధించినటువంటి వివరాలు. ఇక మొబైల్ నంబరు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, బ్యాంకు ఖాతా వివరాలు మరియు పాస్బుక్ ఫోటోగ్రఫీ. అది తెలంగాణ పింఛని పథకము యొక్క లక్షణాలు అంటే దానికి సంబంధించి కుమ్మరోళ్ళు ఎల్లు ఉండాలి, కమ్మరోళ్ళు ఎల్లు ఉండాలి, చేనేత కార్మికులు ఎల్లు ఉండాలి, బీడీ కార్మికులు ఎల్లు ఉండాలి. ఇవన్నీ లక్షణాలు ఉన్నాయి. అందుకని నేను ఏమంటా ఉన్నా, ఇంకా వీడియో క్లియర్గా చేస్తే మీకు మొత్తం సినిమా మొత్తం అర్థమవుతుంది. వీళ్ళు మామూలుగా అయ్యలేరయ్యా అర్హతలు. బాహుబలి పార్ట్ 1, బాహుబలి పార్ట్ 2 ఈ రకంగా ఇచ్చిన పార్ట్ 1 చెప్పిన, పార్ట్ 2 కూడా చెప్పబోతా ఉన్నాం. పార్ట్ 2 చూడాలంటే మీరు వీడియోను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇంత నిజాయితీగా, ఇంత స్వచ్ఛందంగా మాట్లాడేటోడు తెలంగాణలో ఇవ్వడానికి ఉంటే ఎవరినైనా సబ్స్క్రైబ్ చేసుకోర్రి. నన్ను నచ్చిన వాళ్ళు నాకు సపోర్ట్గా ఉండాలంటే ప్రశ్న ఇన్ 1 ప్రశ్నించడానికి నేను ఉన్నా, నాకు తరపున నిలబడడానికి మీరు ఉన్నారా? అది అడుగుతా ఉన్నా. మీరు అభిప్రాయాన్ని కామెంట్ చేయాలి ముక్కుసూటిగా. ప్రతి ఒక్కరికి జై శ్రీరామ్, జై శ్రీరామ్. హిందూ తత్వానికి మన శ్రీరాముని కోసం తలుచుకుంటూ ఉంటాం. మీరు కూడా ఒకసారి అనుకోండి. ఎందుకంటే తెలిసో తెలియకో ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం. అందుకనే ఒక్కసారి రామ అనుబిడ్డ రోమాన పాపం పోతుందని పెద్దలు చెప్పారు. కాబట్టి హిందూ మతంలో మనము హిందూ మతాన్ని కూడా కాపాడుకోవాలి. కాబట్టి జై శ్రీరామ్ అనండి. మీలో ఉన్నటువంటి ఏదన్నా పాపదోషాలను తొలగించుకోండి అని పండితులే కాదు, ఎంతో మేధావులు కూడా చెప్పినటువంటి విషయం. ఆ విషయం నేను ప్రతిరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు, ఎండ్ చేసే ముందు జై శ్రీరామ్, జై శ్రీరామ్ అనుకుంటా. మీరు కూడా అనుకుంటే మీ కుటుంబానికి కూడా చాలా మంచిది. మరోసారి అందరికీ జై తెలంగాణ, జై తెలంగాణ.